హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అత్తమ్మని సరదాగా మాట్లాడిద్దాం. తర్వాత అత్తమ్మ పడిపోయింది ఈరోజు. సో తను ఎలా పడిపోయింది ఏంటి అనేది చెప్తుంది, తన మాటలోనే విందాం. సో లాస్ట్లో కొద్దిసేపు అత్తమ్మ నవ్వించడానికి జస్ట్ సరదాగా మాట్లాడాం, అంతేగాని తప్పుగా అనుకోకండి. తర్వాత మనం రోటి పచ్చడి ఎలా చేశానో ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏంది కలర్గా ఉంది బియ్యం? మిక్స్ చేస్తావా? ఏం వడ్లు ఆడుతున్నావా పురుగులు ఆడుతున్నావా? పురుగులు కదా నల్ల బియ్యం స్నానం అయిందా లేదా? నేను ఎప్పుడో భోజనం చేసిన కూడా అయింది. మీ అక్క వచ్చింది పనా? అత్తమ్మ ఈరోజు తెల్లవారుజామున పడిపోయిందంట, లైట్ ఆఫ్ చేయడానికి వెళ్ళి. సో అవన్నీ కూడా మీరు అత్తమ్మ మాటల్లోనే విందాం. సో అని చెప్పినప్పుడు మేము షాక్ అయ్యి అన్నీ మాట్లాడి అన్నీ అయిపోయింది. సో ఇప్పుడు సరదాగా అత్తమ్మ మాటల్లో విందాం. ఇంకొకటి ఏంటంటే చిన్న విషయం, ఎప్పుడు కూడా కొంచెం వయసు అయిన వాళ్ళు ఉన్నప్పుడు లేదా వాళ్ళ హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు మనం ఎప్పుడు కూడా వాళ్ళ పక్కన ఉండడం మంచిది. అంటే మన అబ్జర్వేషన్లోనే వాళ్ళు ఉండేలా చూసుకోవాలి. ఇంకొకటి మెయిన్గా ఎక్కువ బాత్రూంలో వాళ్ళు స్కిడ్ అవుతూ తల గోడకు తగిలిన సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. సో అందువల్ల ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బాత్రూంలో రఫ్ టైల్ని ప్రిఫర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే బాత్రూమ్ డోర్ కూడా లాక్ చేసుకోకుండా అట్లీస్ట్ దానికి సపోర్ట్ పెట్టుకుని వాళ్ళు స్నానం చేసేలా చేసుకుంటే మనం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వెంటనే వెళ్ళేదానికి బాగుంటుంది. ఏ లైట్ ఆపే సింక్ లో పారేసి నేను కొనుక్కున్నామని చెప్పేసి లైట్ వేస్ట్ కానీ దీంట్లో ఎత్తపడ్డామా స్కూల్ గ్లాస్ దొరికిపోయింది, నీళ్లు పోయినాయి. ఇంకా అక్కడి నుంచి లేవలేకపోయినా ఆయన ముడితో దోక్కుంటా ఏరుకొచ్చిన ఏం పట్టుకున్నా లేదంటే వీలు కదా. సరే మళ్ళీ అట్ట దోక్కుంటా పోయి అలా కని పెట్టుకుంటా చెయ్యి అందల ఇంకెందుకు ఆడే కూర్చున్నా ఆడ వచ్చి అది కాదు, అక్కడ దగ్గరలో ప్రణవ్ ఉన్నాడు, వాడిని అరవాలని రాలా నీకు? నువ్వు ఇంత దూరం వంటింట్లోకి దోక్కొచ్చేది మేలా, అట ప్రణవ్ నచ్చేది మేలా? నేనే ప్రయత్నం చేస్తున్నా లేద్దామని. ఎంతసేపు కూర్చోండేవా? 6 అయిపోయింది మన టైంలో 6:30 నుంచి గంట సేపు కూర్చోండావు. 7:30కి అబ్బాయి వచ్చి ఏం చెప్తాం, మేమైతే ఇప్పుడు నీకేం దెబ్బ తగలేదు కదా. అక్కడే ఒకటి రూమ్ దగ్గర పోయి దోక్కొనైనా రావాలా? నువ్వు లేలేవు, నా అబ్బాయి అక్కడ దారాలన్నీ గట్టి పెట్టా. ఏం ప్రయోజనం ఎట్టుకట్టే నీకు వాడు రోజు లేపుతున్నాడు కదా, ఎందుకు నీకు అంత బాధ? ఐడియా ఇవ్వలేదంటారు నువ్వా? ఎందుకు ఇవ్వలేదు ఐడియా? ఏయ్ నానమ్మకి ఐడియా ఎందుకు ఇవ్వలేదు ఎట్లా ఇయ్యాలని? ఎక్కడ రాసి ఉంటుందా? అరమార్ కాదు, నువ్వు పట్టుకుంది కబోర్డ్ డోర్ పట్టుకున్నావు. ఆ కబోర్డ్ డోర్ హ్యాండిల్ పట్టుకుంటే కబోర్డ్ ఓపెన్ అయిపోయిందే. అది కాదురా, అవి కబోర్డ్ డోర్లు ఊరినే ఉంటాయని కూడా తెలీదు. అది పట్టుకుంటే అది ఎట్టొస్తుంది బరువు? కర్ర కొనాలి మీ నాన్నమ్మకు రా. 3 కాళ్ళు ఉంటాయి చూడు, 3 కాళ్ళు కర్ర. అది కానీ అయితే పక్కన బెడ్ పక్కన పెట్టుకుంటే దాన్ని పట్టుకొని లేస్తుంది, ఎవరు నరవకుండా. నేను అందుకే రోజు ఈ బెడ్రూమ్లో పడుకో అని చెప్తున్నా. ఇంకా అరుణ్తో పడుకో. అది ఆ బెడ్రూమ్లో కూడా తక్కువే. ఏంద్రా ఆశ్చర్యపోయి చూస్తున్నావా? బెడ్ ఏదో కొండ ఎక్కినట్టు చెప్తుంది. రాత్రి 2 సార్లు 3 సార్లు ఉంటారు. 11 గంటలు పడుకున్నాక
ఈ టైం టేబుల్ అడిగి అట్లా కాదు అన్నిసార్లు లేవాలి దాని నుంచి అయ్యో 2 గ్లేసా 5 గ్లేసా రాత్రి బొంకుంటే తెల్లారి లేస్తారు లక్ష్మి గారి వాళ్ళు అందరూ ఊరు లేవాలి రాత్రిలో. మేము కూడా లేవు. ఆడ కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళింటే సర్జరీ ఎక్కడ చేయించుకున్నామంటే చెన్నైలో చేయించుకున్నాం. హాస్పిటల్ పేరు ఇది, నర్స్ పేరు అదే అన్ని చెప్తాం. రమ్మని చెప్పిన అదే వాళ్ళు ఎక్కడ నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు హార్ట్ ఆపరేషన్ అంటే చెన్నై ఎస్ఆర్ఎం అంతే సరిపోద్ది. నువ్వు అటు చెప్పు. ఇంట్లో నుంచి మేము దేనిలో బండిలో పోయినావా, కారులో పోయినావా, కారులో పోయినావా, అక్కడ పోయిన తర్వాత ఎక్కడ కూర్చున్నావు, అక్కడ పోయిన తర్వాత ఎక్కడ కూర్చున్నావు, బైపాస్ సర్జరీ చేసుకున్నావా లేదని అడిగారు. ఎస్ఆర్ నో అని చెప్పి ఎస్ఆర్ నో చెన్నైలో చేపించుకున్నాం ఏడా ఆడా అని సర్జరీ ఒకటి చేయించుకున్నాను మెడ్రాస్ లో అని చెప్పిన. సరేలే సూపర్ తప్పు కాదు. అంటే కొత్త హాస్పిటల్ పేరు వరకు చెప్తే పర్వాలే. నువ్వు ఇంటికాడ నుంచి నడిచింది, కారులో పోయింది, ఇక్కడ దిగింది, అక్కడ దిగింది, ఆడ కూర్చుంది, అయ్యి చెప్తేట మామూలుగా చెప్తావు కదా. ఇంట్లో నుంచి అడుగు పెట్టిన క్షణం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేదాకా సందర్భం వస్తే చెప్తే ఎట్టపోయారు మీరు అడిగితే ఫ్రెండ్స్ విన్నారు కదా అత్తమ్మ సరదాగా మాట్లాడిన మాటలు. అత్తమ్మ ప్రణవ్ పడుకుంటారు, కాకపోతే ఒక్కొక్కసారి ప్రణవ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తను ప్రయోగాలు చేస్తూ ఇలా పడుతూ ఉంటుంది. పూజ కూడా చాలాసార్లు అంటుంది నానమ్మ ఎప్పుడు పడినా సౌండ్ లేకుండా పడుతుందని. బై గాడ్ గ్రేస్ ఎప్పుడు ఏం కాదు ఆమెకి పడినప్పుడల్లా కూడా. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతైనా అవసరం కదా. ఇక మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్లో ఈరోజు స్పెషల్ ఏంటో చూసేద్దాం. వచ్చేయండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈరోజు మనం వంకాయ పచ్చడి చేసుకుంటున్నాం. ఆల్రెడీ మీకు ఆ రెసిపీ అంతా తెలిసి ఉంటుందో నేను చూపించలేదు, కాకపోతే నేను ఫస్ట్ టైం రోటి పచ్చడి చేస్తాను అనమాట. దీనికి మనం ఫస్ట్ ప్రొసీజర్ అంతా చెప్తాను. ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి అంటే కారానికి సరిపడంత పచ్చిమిర్చి, తర్వాత టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత వంకాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా బాగా ఆయిల్గా ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొద్దిగా ఇంగువ, ఉప్పు, చింతపండు ఆ 3 వేసేసి ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనం మిక్సీలో వేసుకున్నట్లయితే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకనే మనం రోటి పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు నేను రోట్లో దంచి చూపిస్తాను. కొద్దిగా మన ఇంట్లో పెద్ద రోలు లేదు కాబట్టి కొద్దిగా వేసుకొని దంచుకున్నాం. ఎక్కువ మరీ మెత్తగా పేస్ట్ లాగా లేకుండా కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది. నువ్వెందుకు రా దాంతో పాటు కెమెరాని కూడా పెట్టుకుంటా. కెమెరా కూడా నాదా, నేను దంచే దాంతో పాటు కెమెరా కూడా ఒకలా అయింది. స్పెషల్ రాహుల్ అని కూడా మధ్యలో స్పెషల్ ఎఫెక్ట్స్ అని చెప్పి మొత్తానికి వీడియో అంతా పాటు చేశాడు. ఈ విధంగా కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకోండి. మన ఇంట్లో ఎట్లా చిన్న రోళ్ళే ఉంటాయి అందరికి కూడా మ్యాక్సిమం. అందువల్ల కొద్దిగా కచ్చాపిచ్చాగా దంచుకుంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కొడితే మీ నాన్నమ్మ కదా గ్యాస్ ఎక్కువ వదిలిందంటే గప్పని చేయికి కొడుతుంది. ఇదో అదే గప్పని చేయికి కొడుతుంది. నేను అనుకునే అట్టుపెట్టి తెచ్చుకుంటా రోజు అక్కడ పట్టేస్తుంది ఏం బెండకాయ మధ్యలో స్ప్రే చేసుకున్నావా ఎక్క ఇష్టం ఏం చేసినా తింటా. కాదు ఇంకనే కూర ఉందే ఇది కూడా వీడియో తీసేస్తుంది. వెళ్ళిపోతున్నా బాయ్. స్పెషల్ సార్ ఇంకో రండి ఎట్టేసుకుందా ఎందుకు రా తిప్పుతున్నావా? బయట జారిపోతున్నా వాళ్ళు ఇక్కడక్కడ ఏడ దోపేసుకుందా? ఆడ దోపేసుకున్నా అందరు దోపుకుంటారు కదా స్పెషల్గా. అంటే కాదండి సరే చిన్న బౌలీరా వద్దు మా దాని పక్కనే పెట్టు. అంతే కదా, నువ్వు దాన్ని ఎందుకు తాకుతావు? అట్టే గెంటెత్తిపోయి అంతే కదా.
అంతే. దానికి దానికి కొసకి రాసుకో పోయి పెనుగాలకు ముందే పోసేసావు. వెలిగించాను 30 సెకండ్లు రాలేదు అంతా మీకు. సో ఇలా అన్నమాట. నానమ్మ మనవడు ఎప్పుడు ఇలా ఫన్నీగా ఏదో ఒక సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సో తను ఏ చిన్న పనైనా వాళ్ళ నానమ్మ కష్టం లేకుండా చేయడానికి వస్తూ ఉంటాడు. బాగా కేర్ తీసుకుంటాడు ప్రణవ్. పూజీ ప్రణవ్తో కంపేర్ చేసినప్పుడు ప్రణవ్ ఓవర్ కేరింగ్ అనమాట పెద్దవాళ్ళంటే. ఇంక మనం పచ్చడి అంతా కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం దంచేసాను. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది. ఆ తర్వాత మనం తాలింపు ఆల్రెడీ మీకు తెలిసిందే పోపు పెట్టి తాలింపు కూడా వేసేసాను. ఇక మనం ఈ పార్ట్స్ ఆల్రెడీ నేను నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో ఈ వీడియో ఈరోజు లోడ్ చేశాను. సో దానికోసం రెడీ చేసిన పార్ట్సే అనమాట ఇవి. తర్వాత మీరు ఈ వీడియో చూడని వాళ్ళు నిర్మలారెడ్డి వరల్డ్లో ఈ వీడియో చూడండి. ఈ ప్లాంట్ గురించి ఎందుకు మనం పెట్టాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందులో. ఇక కిచెన్లోకి వెళ్దాం. మళ్ళీ అత్తమ్మ ఏం చేస్తుందో చూద్దాం. అత్తమ్మకి బోర్ కొట్టిపోతుందంట. అప్పటికి నేను అన్నీ కట్ చేసి ఇస్తాను, వంట తనే చేస్తుంది. అయినా కూడా నాకేం తోచదు అంటుంది. సీరియల్ రానప్పుడు టైం అంతా ఎలా స్పెండ్ చేయాలి అని. సో అందువల్ల వంట మాత్రం అత్తమ్మే చేస్తుంటుంది. నా పని ఏంటంటే అత్తమ్మ ఉన్నప్పుడు కాయగూరలన్నీ కట్ చేసి ఇవ్వడం, ఆ పైన ఉన్న డబ్బాలన్నీ అందవుతానికి అవన్నీ తీసి కింద పెట్టడం అన్నమాట. సో ఈరోజు చేపల పులుసు అత్తమ్మ చేసింది. చాలా బాగా చేస్తుంది అత్తమ్మ చేపల పులుసు. నాకైతే అంత బాగా రాదు. సో నాకు వంకాయలు చేపల పులుసులో వేస్తే చాలా ఇష్టం. అది కూడా మన ఆంధ్ర వంకాయలు. ఇక్కడ బెంగళూరులో వంకాయలు అస్సలు బాగుండవు. అందువల్ల ఆంధ్రాకి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ వంకాయలు అయితే నేను తెచ్చుకుంటాను. సో మొన్న వెళ్ళినప్పుడు వంకాయలు కాస్ట్లీగా ఉన్నాయి, అయినా కూడా వదలలేదు, తెచ్చుకున్నాను. ఇప్పుడు వంకాయలు చేపల పులుసులో వేసి వంకాయ మామిడికాయ వేసి చేసింది అత్తమ్మ. సో నాకు చేపల కంటే కూడా వంకాయలు చాలా ఇష్టం. చూసారా పులుసు అయితే బాగా అదిరిపోయింది కదా, చూసేదానికే తినేయాలనిపిస్తుంది. సో అంత ఎక్స్పర్ట్ అనమాట. తర్వాత ఫ్రై కూడా ఈరోజు చాలా బాగుంది, చేపల ఫ్రై కూడా. అత్తమ్మకైతే మామిడికాయ ఇష్టం. సో ఇప్పుడు అత్తమ్మ మామిడికాయ కోసం వెతుకుతూ ఉందన్నమాట, పులుసులో ఎక్కడ పోయిందా అని చెప్పి. సో తను మామిడికాయ ఎప్పుడైనా పూజీ ఇంట్లో ఒక మామిడికాయ ఉన్నా కూడా తింటున్నా కూడా పూజీని తిడుతూ ఉంది, ఉంచు నేను కూరలో వేసుకోవాలి అని చెప్పి. సో అంత ఇష్టం అత్తమ్మకి మామిడికాయ అంటే. సో ఈరోజు మనం అత్తమ్మ చేసిన ఫిష్ పులుసుతో ఎమ్మీగా మనం లంచ్ చేసేద్దాం. తర్వాత మీకు ఈ రెసిపీ ఆల్రెడీ నేను ముందు పెట్టున్నాను, అత్తమ్మ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా లేదా కమెంట్స్లో చెప్పండి.